నాకు కూడా పొద్దున్నే ఎక్సర్సైజ్ చేసే అలవాటు ఉంది. మీకు ప్రాబ్లం గా ఉందంటే మీరు బయటికి వెళ్లి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా ఉన్నాయా లేక అన్ని అయిపోయా? ఉన్నాయా? అరే ఏంటి చిన్న పిల్లల ఎక్సర్సైజ్ చేస్తున్నావు? ఎక్సర్సైజ్ అంటే నేను చేసేదాన్ని అంటారు. చూసుకో, వాచ్ మీ. జ్యూసీ. కండలు కాదు ఐస్ ముక్కలు ఇట్టే కరిగిపోతాయి. వాచ్ మీ. కండలు కాదు ఐస్ ముక్కలు ఇట్టే కరిగిపోతాయి. నువ్వు ఇంతకుముందు డంబుల్స్ అసలు కదిలించలేకపోయేదానివి, ఇప్పుడు ఇంత సులభంగా ఎలా ఎత్తగలుగుతున్నావు? ఎందుకంటే ఇంతకు ముందు నేను చాలా బలహీనంగా ఉండేదాన్ని. కానీ ఇప్పుడు నేను పవర్ఫుల్ అయ్యాను. నా దగ్గర డబ్బు పవర్ ఉంది. ద పవర్ ఆఫ్ మనీ. అందుకే నేను ఏదైనా చేయగలను. మ్యాజిక్. నాకు రోజు ఉదయం ఎక్సర్సైజ్ చేసేవాళ్ళంటే చాలా ఇష్టం. కానీ టైం వేస్ట్ చేసేవాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. బికాస్ టైం ఇస్ మనీ. డోంట్ వేస్ట్ ఇట్. తొందరగా ఎక్సర్సైజ్ పూర్తి చేసుకొని వెళ్ళి రెడీ అవ్వండి. మీ ప్రాబ్లం ఏంటంటే మీరు చాలా చాలా స్లో. మీరు నా దగ్గర పని చేయాలంటే యూ హ్యావ్ టు బీ ఫాస్ట్. కాంట్ వేస్ట్ టైం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యత, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.